జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో సమస్త జీవరాశిలోకెల్లా ఒక మానవ జీవితమే ప్రమాదకరంగా మారింది, దుర్భరంగా మారింది. మానవ జాతి మాత్రమే నరకయాతనను అనుభవిస్తుంది. గమనించండి. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మానవ జాతిని పరిరక్షించడం కోసం ఆర్యులు చేసినటువంటి కృషి ఫలితమే ఆధ్యాత్మిక మార్గం. వారు లోతైన తపో సమాధిలో ఉండి మానవ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానాన్ని పొందటం జరిగింది. ఆ సమాచారం అంతా ఉపనిషత్తులలో భద్రపరచబడి ఉంది. ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి కూడా మార్పు లేకుండా అదే విధంగా కొనసాగుతున్నాయి. మార్పు జరగడం లేదంటే అది సత్యమే కదా. సత్యం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, మారే ప్రసక్తే లేదు కదా. కాబట్టి ఋషులు మానవాళికి అందించినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి ఎవరైతే సశాస్త్రీయ పంధాల అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందుతారో వారు విశ్వానికి అతీతమైన స్థితిలో జీవించగలుగుతారు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మికత దేనిని గురించి తెలియజేస్తుంది? ఆత్మను గురించి తెలియజేస్తుంది. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైంది కదా. మనం స్థూలత్వాన్ని గురించి తెలుసుకోవటం సులభం, కానీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి తెలుసుకోవటం బహు కష్టతరం. అందుకే మార్గంలోకి కోట్లాది మంది ప్రవేశిస్తున్నారు, కానీ పరిణతి చెందలేకపోతున్నారు. అయితే ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది భూమండలంలో మరొకటి లేదు. ఈజియెస్ట్ పాత్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ స్పిరిచువల్ పాత్. అత్యంత సులభమైనటువంటి మార్గమే ఈ ఆధ్యాత్మిక మార్గం. అయితే దాన్ని శాస్త్రయుక్తంగా, సాంకేతిక పరంగా అవగాహన గావించుకోవాలి. ఎప్పుడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ చిక్కు ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమే ఉండదు కదా. అలాగే సాంకేతికత ఉందనుకోండి, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందవచ్చు కదా. ఇప్పటి వరకు ఆధ్యాత్మికత కష్టంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే, అనుభవించి బోధించేవాడు లేకపోవటం. అనుభవించి బోధించేది ఏదైనా సత్యం అవుతుంది, అనుభవించకుండా అందించేది ఏదైనా సరే మాటల గారడి అవుతుంది. కేవలం సమాచారం అవుతుంది, పాండిత్యం అవుతుంది. దానికి ఎవరు కూడా ప్రభావితం కాలేరు. ఒకళ్ళ ప్రభావితమైన మార్పు మాత్రం జరగదు. అందుకని మనము ఆధ్యాత్మిక మార్గాన్ని సశాస్త్రీయ పంధాలో సాంకేతిక పరంగా అవగాహన గావించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు అనుభవించినటువంటి సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. నేను ఎలా ప్రవేశించాను, దాని గురించి ఏ విధంగా ప్రచారం చేశాను, ఉపనిషత్తుల సారాన్ని ఏ విధంగా బహిర్గతం చేశాను, ప్రపంచానికి అందించాను, ఒకసారి అంచనా వేసుకోండి. ఎటువంటి పుస్తకాలు చూడకుండా, వేదాన్ని కూడా చదవకుండా
అంతరంగం నుండి ఆత్మజ్ఞానం లావాలాగా ఉప్పొంగింది కదా. కాబట్టి పుస్తక పఠనం ద్వారా వచ్చేది వేరే వాళ్ళ అనుభవం అవుతుంది. అదే అంతరంగం నుండి, అంతర్వాణి నుండి, అంతరాత్మ నుండి బహిర్గతమయ్యేది సత్యం అవుతుంది. సత్యం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, అవసరమైతే మారుస్తుంది. కానీ సమాచారం కానీ పాండిత్యం కానీ ప్రపంచాన్ని మార్చే ప్రసక్తి లేదు కదా. ఆలోచించండి. అయితే ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నాడు కదా. అటువంటి మానవ జీవితం అన్ని విధాల ఉన్నతంగా ఉండాలి కదా. మరి మానవుడు ఉన్నతంగా జీవించలేకపోవటానికి, సమస్యల సుడిగుండంలో చిక్కుకోవటానికి మూల కారణం ఏంటి? సున్నిత తత్వమే. ఎప్పుడైతే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను తట్టుకొనలేక ఒంటరి సంచార స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవితానికి అలవాటు పడ్డాడో అక్కడే మానవుడి యొక్క మూలాలు మొత్తం దెబ్బతిన్నాయి. ప్రతి కర్మలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒంటరి జీవితంలో, స్వేచ్ఛాయుత జీవితంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సామూహిక సంఘ జీవనంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఎందుకంటే ప్రతి కర్మకి రెండు రకాల ఫలాలు ఉంటాయి. ఉత్తమ కర్మ ఫలం ఉంటుంది, చెడు కర్మ ఫలం ఉంటుంది. మనం మంచి చేస్తేనే ఉత్తమ కర్మ ఫలం, చెడు చేస్తేనే చెడు కర్మ ఫలం అనేటటువంటి భావనతోటి ఫిక్స్ అయిపోయాం. అది వాస్తవం కాదు. జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు పంచజ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది. అదే సమాచారం బయటికి వెళుతూ ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటితో పాటుగా కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. అనుభవం కూడా లోపల ముద్దల రూపంలో రికార్డ్ అవుతుంది. అంటే ఇంద్రియాల ద్వారా సమాచారం వస్తుంది, సమాచారం బయటికి వెళుతూ ఉంటుంది. అవి జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు. మరొక విషయాన్ని గురించి ఆలోచిద్దాం. నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. ఈ ఆలోచనలో ఏ స్థాయికి చెందినటువంటివి? మానసిక స్థాయికి చెందినటువంటివి. మనిషి మానసిక స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ మనసే తదుపరి బుద్ధిగా రూపాంతరం చెందుతుంది. బుద్ధి మట్టంలో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత అంతరంగం సమూలంగా ఖాళీ అయిందనుకోండి, ఆ వ్యక్తి జీవుడు లేని దేహంతో కూడినటువంటి దేవుడు అవుతాడు. అప్పుడు కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అంటే మనిషికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలు మనసుకు సంబంధించినవి కదా. మనసు అంటే ఏమిటి? ద్వంద్వాలతో కూడి ఉంటుంది, సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. అంటే ప్రతి ఆలోచనలో ద్వంద్వాలు ఉంటాయి, ప్రతి ఆలోచనలో సంకల్ప వికల్పాలు ఉంటాయి, రెండు ఉంటాయి. ఒకే ఒక కీలకమైన అంశం ఏంటంటే
ఆత్మ ఏకత్వంలో ఉంటుంది, మనసు ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఎప్పుడైతే మనసు ద్వంద్వాలతో కూడి ఉంటుందో అక్కడ ఏమవుతుంది? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది, గెలుపు ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. ఇంకా ఆలోచించుకోండి, ఆలోచన రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. బయటకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. బయట కనిపించేది ఆధేయం అనుకోండి, లోపల దాగి ఉన్నది ఆధారం అవుతుంది. ఆధేయము ఆధారం రెండు కూడా విడిపోవు, విడిపోయే ప్రసక్తే లేదు, విడదీసే అవకాశం కూడా లేదు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. మనకి మంచి కనపడుతూ ఉంది, లోపల చెడు ఉంటుంది. మంచిని ఆదాయం అనుకోండి, చెడు ఆధారం అవుతుంది. మంచి మాత్రమే బయటకు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం తప్పనిసరిగా చెడు ఉంటుంది కదా. మనసు పని చేస్తున్నంత కాలం ఏ వ్యక్తి అయినా ఆత్మకు చేరువ కాలేడు కదా. అదే మనసు యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే ఎలా ఉంటుంది? మనసు కరిగిపోతుంది, కనుమరుగవుతుంది. మనసు ద్వారానే జ్ఞానం వస్తుంది, మనసు ద్వారానే పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, మనసు ద్వారానే పంచకర్మేంద్రియాలు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం లోపలికి వస్తుంది, కర్మేంద్రియాల ద్వారా అనుభవాలు లోపల రికార్డ్ అవుతాయి. ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంస్కారాలన్నా, కర్మలన్నా, గుణాలన్నా, జ్ఞానం అన్నా అంతా ఒకటే. కాబట్టి ఎప్పుడైతే ఈ సంస్కారాల ప్రభావం మనిషి మీద ఉంటుందో, మనిషి సంస్కారాలకు లోబడి జీవించేటట్లయితే మనసు ఆధిక్యతను సంతరించుకుంటుంది. అదే సంస్కారాలను లోబరుచుకోగలిగితే, సంస్కారాలను కరిగించుకోగలిగితే, సంస్కారాలను తొలగించుకోగలిగితే, సంస్కారాలను సమూలంగా శుద్ధి గావించగలిగితే మనసుకు అవకాశం లేదు కదా. ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ఏకత్వంతో కూడినటువంటి ఆత్మ నుండి ద్వంద్వాలతో కూడినటువంటి మనసు ఆవిర్భవించి ఆ మనసు మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు, మనసు కూడా ఆత్మయే కదా. పరిమితంగా ఉంటే మనసు, అనంతంగా విస్తరిస్తే ఆత్మ. కరెక్ట్గా తెలుసుకుంటే చాలు. ఇప్పుడు చెప్పండి, నాకు మంచి జరిగింది అనుకుంటున్నావు, కానీ ఆ మంచితో పాటు చెడు కూడా ఉంది కదా. నాకు చెడు జరిగింది అనుకుంటున్నావు, ఆ చెడుతో పాటు మంచి కూడా ఉంది కదా. బయటకు ఒకటి కనిపిస్తుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. ఇవాళ చెడు జరిగింది అనుకోండి, మరి కొంతకాలానికి ఆ చెడు మంచిగా రూపాంతరం చెందుతుంది కదా. చెడు ప్రక్కన మంచి ఉంటుంది, మంచి ప్రక్కన చెడు కూడా ఉంటుంది కదా. రెండు కలిసే ఉంటాయి కదా, విడిపోయే అవకాశం లేదు కదా, విడదీసే అవకాశం లేదు కదా. వాటిని అన్యోన్యాశ్రయాలు అంటారు కదా. ఇప్పటికి అసలు విషయానికి వద్దాం.
మానవ జీవితం కర్మల మూటతో, కర్మల సంచితో, కర్మల మాలతో మొదలవుతుంది. వాటిని సంచిత కర్మలు అంటారు. ఈ సంచిత కర్మలే మానవునికి జీవిత రాజ్యాంగం అవుతాయి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి ఏ విధంగా కర్మలు చేయాలి అనేది ముందే నిర్ణయించబడుతుంది. జీవిత ప్రణాళిక మొత్తం కూడా అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. సంచిత కర్మలు అంటున్నాం, సంస్కారాలు అంటున్నాం. కర్మలు, సంస్కారాలు మనసు పరిధిలో ఉంటాయి. కర్మలు ద్వంద్వాలతో కూడి ఉంటాయి, సంస్కారాలు కూడా ద్వంద్వాలతో కూడి ఉంటాయి. కర్మలు, సంస్కారాలు ద్వంద్వాలతో కూడి ఉంటాయి. మంచి కర్మ అంటున్నాం అనుకోండి, అందులో చెడు ఉంటుంది కదా. చెడు కర్మ అంటున్నాం అనుకోండి, అందులో మంచి ఉంటుంది కదా. మంచిని పాజిటివ్ అనుకోండి, చెడును నెగిటివ్ అనుకోండి. మంచి ఎక్కువగా ఉందనుకోండి, మనకు మంచి జరుగుతుంది. చెడు ఎక్కువగా ఉందనుకోండి, చెడు జరుగుతుంది. ముందు మంచి జరిగింది అనుకోండి, తర్వాత చెడు జరుగుతుంది. ముందు చెడు జరిగింది అనుకోండి, తర్వాత మంచి జరుగుతుంది. ఇది ప్రకృతి సూత్రం, ఒక వ్యక్తి రూపొందించింది కాదు. ప్రకృతిలో జరిగేదే మనం తెలుసుకోగలుగుతున్నాం, మనం జరిపేది కాదు. ఉత్తమ సంస్కారాలలో చెడు ఉంటుంది, చెడు సంస్కారాలలో మంచి ఉంటుంది. ఇప్పుడు చెడు జరుగుతుందంటే చెడు వెళ్ళిపోతుంది కదా. మంచి జరుగుతుందంటే ఆ మంచిలో తప్పనిసరిగా చెడు ఉంటుంది కదా. కలుపు మొక్కలు పోవాలి, ఇనప సంఖ్యలు పోవాలి, తప్పనిసరిగా చెడు జరగాలి. చెడు జరిగిందనుకోండి, చెడు యొక్క మోతాదు తగ్గుతుంది కదా. అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వంటివన్నీ కూడా మంచికే దారితీస్తాయి. ఒక వ్యక్తి జీవితపు మొదటి అర్ధ భాగంలో ఎలా ఉంటాడో రెండవ అర్ధ భాగంలో అందుకు భిన్నంగా ఉంటాడు. మొదటి అర్ధ భాగంలో సుఖపడ్డాడు అనుకోండి, రెండవ అర్ధ భాగంలో తప్పక కష్టాల పాలవుతాడు. మొదటి అర్ధ భాగంలో కష్టపడ్డాడు అనుకోండి, రెండవ అర్ధ భాగంలో విశ్రాంతిని పొందుతాడు. ఇదంతా ప్రకృతి సూత్రం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చెడు జరగకూడదు, మంచి మాత్రమే జరగాలి అనే భావంతో చెడును వ్యతిరేకిస్తూ ఉంటే ఏమవుతుంది? దాని మోతాదు ఇంకా పెరుగుతుంది కదా. మంచి వలన జ్ఞానోదయం అవుతుందా, చెడు వలన జ్ఞానోదయం అవుతుందా? మంచి వలన జ్ఞానోదయం కాదు, చెడు వలననే జ్ఞానోదయం జరుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. మరి మనం చెడును ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? చెడు ద్వారా మనసు అలజడికి, అసంతృప్తికి, అశాంతికి లోనవుతుంది. మనిషి చెడును భరించలేడు, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, చెడుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చెడు జరగటం ద్వారా నా జీవితం అస్తవ్యస్తం అవుతుంది అనేటటువంటి భావనతో ఉంటాడు. ఇక ఆలోచించండి. కానీ కీలకమైన అంశం ఏమిటి? ఆ చెడు బయటకు వెళుతుంది,
చెడు కర్మలు కరిగిపోతున్నాయి, చెడు దగ్ధమవుతుంది. ఇది స్వచ్ఛమైన అసలు సిసలైనటువంటి సాధన. సమాజంలో వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కష్టపడేటటువంటి వ్యక్తులే ఉన్నతంగా రాణిస్తారు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు సంభవించినటువంటి వ్యక్తులే మహోన్నతంగా ఎదుగుతారు. ఐశ్వర్యవంతుల కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులు చాలామంది తర్వాత కాలంలో, జీవిత కాలంలో కష్టాలకు లోనవుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కష్టాలను వ్యతిరేకించకూడదు, సుఖం కోసం ఆరాటపడకూడదు. ఆలోచించుకోండి. కష్టాలతో జీవితం మొదలైంది, మహోన్నత స్థాయిలో జీవితం ముగిసింది. జీవితం ఉన్నతంగా ప్రారంభమైంది, అన్ని విధాలా దిగజారింది. అందుకు మూల కారణం ఏంటి? కష్టం ఉందంటే దాని ప్రక్కన తప్పనిసరిగా అదృష్టం ఉంటుంది. అదృష్టంతో జీవితం మొదలైందంటే అది తప్పనిసరిగా కష్టానికి దారితీస్తుంది కదా. ఇవాళ ఇటువంటి సమాచారం లోపలికి వచ్చినా అది మనోభారం కాకూడదు. కష్టాలు సంభవిస్తున్నాయంటే మనోభారం తగ్గుతుంది. సుఖపడుతున్నామంటే తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, కానీ మరలా అది కష్టానికి దారితీస్తుంది కదా. ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది జీవితం? ఆలోచించండి. కష్టం అనేది అదృష్టమే తప్ప దురదృష్టం కాదు కదా. నెగటివ్ అనేది వరమే తప్ప శాపం కాదు కదా. ముందు కలుపు మొక్కలు బావాలి, తర్వాత పంట ఏపుగా పెరుగుతుంది. కలుపు మొక్కలు అలాగే ఉండి పంట ఏపుగా పెరగాలంటే ఎలా? సాధ్యం కాదు కదా, ఫలితం రాదు కదా. ఆధ్యాత్మికత అనేది లోతు తెలియని అనంతమైన సముద్రం అనే మాట వాస్తవమే, కానీ అంతా ఉన్నది ఉప్పు నీరే కదా. సముద్రం అంతా ఉప్పు నీటితో కూడి ఉంటుంది కదా. కాబట్టి కొంచెం నీరు తీసుకుంటే సముద్రం మొత్తం కూడా ఉప్పుగా ఉంటుందని తెలిసిపోతుంది కదా. అందుకే నేను మరొకసారి చెప్తున్నా, సాంకేతికత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. మనిషి కష్టాలకు ఎందుకు భయపడుతున్నాడంటే అవి తొలగిపోతున్నాయి అని తెలుసుకోకపోవటమే. కష్టాలు సంభవించే కొలది ఆధ్యాత్మిక లోతు తెలుస్తుంది. సుఖపడుతూ సాధన చేస్తే ఆధ్యాత్మికతను గురించి అవగాహన ఉండదు కదా. సుఖపడుతూ సాధన చేయటం ఏంటి? ఆలోచించండి. సుఖం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఇవాళ ప్రపంచంలో మేధావులంతా కూడా సుఖాన్ని ఆనందం అనుకొని ప్రపంచాన్ని పక్కదోవ పట్టించారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే ప్రపంచాన్ని మార్చవచ్చు అనేటటువంటి భావనతోటి భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆ భౌతిక పరమైన అభివృద్ధి ప్రపంచ పతనానికి మూల కారణమని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, సాంకేతికత, శాస్త్రీయత రెండు ఉంటే ఆధ్యాత్మిక మార్గంగా అది ఏదైనా సులభం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తారని
మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.